అనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చినాయి, ఇస్తున్నాము, పంపినాము ఇదే మాట చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బిల్లులు క్లోజ్ అవుతడం లేదు. మరి గోడుగుడ్ల బిల్లులు కూడా క్లోజ్ అవుతడం లేదు. మరి 2024 నుండి 2025 వరకు ఎన్నో పోరాటాలు చేసినప్పటికీ మరి పోరాటం చేస్తే మరి ఇంతవరకు ఏదో అరకొరగా వేయడం జరుగుతుంది. మరి ఇది ఎక్కడ న్యాయం అనే దాంతో ఈరోజు మేము ప్రభుత్వాన్ని నడుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ కోడిగుడ్ల బిల్లులు మరి 12 నెలలు ఉన్నాయి. ఒక్కొక్క నెలలలో 12, ఒక్కొక్క మండలాలలో 12 నెలలు, 9 నెలలు, 7 నెలలు ఇక్కడ ఉన్నటువంటి బిల్లు కోడిగుడ్ల ఇంతవరకు మరి కోడిగుడ్ల బిల్లు లేకపోతే మరి పిల్లలకు పౌష్టికాహార అందాలంటే ఎట్లా అంటారు, ఏ విధంగా చేస్తారనే దాంట్లో ఈరోజు ప్రభుత్వానికి మాట్లాడుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జీతాలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయము? కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని దాంట్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమ్మెకు వస్తాం. మరి అదేవిధంగా మరి హైదరాబాద్లో జరిగే ఈ 12 తారీఖు నాడు చలో కమిషనరేటు మరి దిగ్బద్ధం చేస్తామనే దాంట్లో ఈరోజు ప్రభుత్వానికి ఏఐటీసీ చెప్పడం జరుగుతాం. కార్మికుల ఐక్యత, పెండింగ్ బిల్లులు, పెండింగ్ జీతాలు, పెండింగ్ బిల్లులు, కోడిగుడ్ల బిల్లులు, ఏఐటీసీ ముఖ్యంగా మన ఏఐటీసీ ఎంబీడీఎం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు ఏఐటీయూసీ పుట్టినరోజు ఈరోజు 106 ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మరి ధర్నా చేయడము చాలా అన్యాయం. దాంతో మేము ప్రభుత్వానికి చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్న కార్మికులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎంబీడీఎం కార్మికులకు ఇంతవరకు 2024 నుండి 2025 వరకు మరి బిల్లులు ఇవ్వక